వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఇవాళ ఈ బ్లాగ్లో వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేశాను లైక్ సింగపూర్లో ఎలాంటి హాస్పిటల్స్ బాగుంటాయి అండ్ అలాగే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గైనిక్ రిలేటెడ్ డెలివరీస్కి ప్రెగ్నెన్సీకి ఎలాంటి హాస్పిటల్స్ అయితే బెస్ట్ అండ్ అలాగే మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఏవి బాగుంటాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అన్నాను కదా. అండ్ మన ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసొచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మన బడ్జెట్లో ఇక్కడ డెలివరీస్కి ఎలాంటి హాస్పిటల్స్ అయితే బాగుంటాయో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది, సింగపూర్లో మెడికల్ అంటే చాలా కాస్ట్లీ కదా, మరి డెలివరీకి చాలా కాస్ట్ అవుతుందా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సింగపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ అలాగే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలానే ఉన్నాయి, గైనిక్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హాస్పిటల్స్. సో మీరు ఏ హాస్పిటల్ అని చూస్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను చూపించేది ప్రైవేట్ హాస్పిటల్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి నేను ఇదే హాస్పిటల్కి వెళ్ళాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డెలివరీకి ఆన్ అండ్ యావరేజ్గా మాకు 10K to 14K వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. సో ఇక్కడ మాకు కాస్ట్లీ అనిపించింది హాస్పిటల్. సో ఇది కూడా ఆన్ అండ్ యావరేజ్గా మాత్రమే చెప్పారు. మరి తర్వాత డెలివరీ తర్వాత మదర్ కండిషన్ అలాగే బేబీ కండిషన్ బట్టి మనం ఎన్ని రోజులు అయితే హాస్పిటల్ స్టే చేస్తామో దాన్ని బట్టి మనకి డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే కాదు, ఎగ్జాక్ట్ వాల్యూ అయితే కాదు. ఇది ఇండియాకి వెళ్ళడం ట్రావెల్ చేయడం అదంతా కూడా కష్టం అని చెప్పి నేను ఇక్కడే డెలివరీ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో 7th month నుంచి నేను సింగపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు నేను చూపించేది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. సో సింగపూర్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చేసి KKH అండ్ NUH, ఈ టూ కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్. అండ్ ఇక్కడ మనకి గైనిక్ వచ్చేసి చాలా డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు అండ్ కేర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ టూ హాస్పిటల్స్ వచ్చేసి అతిపెద్ద హాస్పిటల్స్ సింగపూర్లో. అండ్ ఎలాంటి ఎమర్జెన్సీ కేసు వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మనకి ఇదే మెయిన్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి చాలామంది డెలివరీస్కి అయితే ఇక్కడే ప్లాన్ చేస్తూ ఉంటారు. లైక్ డెలివరీ తర్వాత పిల్లలకి ఎలాంటి అవసరం వచ్చినా కూడా మనకి హాస్పిటల్లో అన్ని కేర్ తీసుకుంటారు. అండ్ అలాగే చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఎమర్జెన్సీ కేసు వచ్చినా కూడా వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనకి సేఫ్ అనమాట ఈ హాస్పిటల్స్లో. అండ్ ఇన్ కేస్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మళ్ళీ ఇదే హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు కాబట్టి మీరు ముందుగానే ఈ హాస్పిటల్స్కి చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఎలాంటి బెడ్స్ కావాలి అంటే కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి సింగిల్ రూమ్ కావాలా, లేదా 4 bedded రూమ్ కావాలా, 6 bedded రూమ్ కావాలా, లేదా 2 bedded రూమ్ కావాలా అనేది మన ఆప్షనల్ బట్టి ఉంటుంది అండ్ మన బడ్జెట్ బట్టి ఉంటుందన్నమాట. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది మీరు రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపించేది నాకు డెలివరీ అయ్యాక మేము ఈ రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి నేను హాస్పిటల్ NUH అనమాట. NUHలో డెలివరీ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపించేది డిలెక్స్ రూమ్ అనమాట NUHలో. సో మనకి NUHలో కూడా చాలా రూమ్స్ ఉన్నాయి, లైక్ డిలెక్స్ A క్లాస్ అని, B క్లాస్ అని, అలాగే 6 bedded అని, 4 bedded అని, అలా డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లగ్జరీ రూమ్, డిలెక్స్ రూమ్. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే మనకి పేషెంట్కి బెడ్ కాకుండా లైక్ పేషెంట్తో పాటు వచ్చిన వారికి కూడా మనకి పక్కన సోఫా టైప్ అరేంజ్ చేశారు కదా. సో పేషెంట్తో పాటు 1 person అయితే స్టే చేయొచ్చు. అదే సింగిల్ బెడెడ్ కానివ్వండి లేదా 4 bedded 6 bedded అయితే మనకి పేషెంట్స్తో పాటు ఇంకెవరిని కూడా అలౌ చేయరనమాట. సో పేషెంట్ మాత్రమే ఉంటుంది బెడ్ మీద. సో మాకు సపరేట్గా ఉండాలి అని చెప్పేసి మేము ఈ రూమ్ అయితే ఆప్ట్ చేసుకున్నాము. అండ్ అలాగే నాతో పాటు మా హస్బెండ్ కూడా ఉండాలి కాబట్టి మేము ఈ రూమ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే డిలెక్స్ A1 A2 B1 అని అలా డిఫరెంట్ రూమ్స్ అయితే మనకి ఈ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టే మీకు ఎలాంటి మీ బడ్జెట్లో మీరు ఎలాంటి రూమ్ కంఫర్టబుల్ అయితే మీరు అదైతే చూస్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మీకు చూపించేది ఎన్యూహెచ్ అనమాట, ఎన్యూహెచ్ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి మా ఇంటి నుంచి కొంచెం ఫారే, బట్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే లైక్ నాకు ఈ టూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో నాకు ఈ హాస్పిటల్ రివ్యూస్ అయితే చాలా బాగా విన్నాను అనమాట. అండ్ అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే డెలివరీ అయితే అయ్యారు. సో అందుకని ఇక్కడ డాక్టర్స్ కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి మేము ఈ హాస్పిటల్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే అనమాట, మనకి కెంట్రిడ్జ్ వింగ్ దగ్గర ఉంటుంది ఈ హాస్పిటల్. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట మనకి హాస్పిటల్లో. అండ్ ఇక్కడున్న కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల మనకి స్టార్టింగ్లోనే అన్ని సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని మరీ లోపలికైతే పంపిస్తున్నారు. అండ్ మనకి ఎంఆర్టీ స్టేషన్ కూడా అంత పెద్దగా దూరం అయితే ఉండదన్నమాట. సో మీరు ఎంఆర్టీ స్టేషన్కే మనకి హాస్పిటల్ అటాచ్డ్ ఉంటుంది. సో అసలు టెన్షన్ లేదు, ఎంఆర్టీలో అయితే చాలా ఈజీగా మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి హాస్పిటల్ లోపల ఎలా ఉంటుందో చూసేయండి. ఈ హాస్పిటల్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం వెళ్తే కనుక మనకి ఆ వే కనుక్కోవడమే సరిపోతుంది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అస్సలు కూడా అర్థమయ్యేది కాదనమాట. బట్ 2-3 టైమ్స్ వెళ్ళాక మాకు ఇంకా రూట్ అనేది అర్థమైపోయింది. సో మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మనం ఈ హాస్పిటల్స్లో కన్సల్ట్ అవ్వచ్చు డాక్టర్స్ని. అండ్ మనకి స్పెసిఫిక్ డాక్టర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు అండ్ అలాగే మనకి నార్మల్ కన్సల్టెంట్ డాక్టర్స్ కూడా ఉంటారు అనమాట. సో మీ ప్రిఫరెన్స్ ఏ డాక్టర్ని చూసుకుంటారో ఆ డాక్టర్ని బట్టి మనకి ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఈ హాస్పిటల్స్లో చాలా క్లినిక్సే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మేము ఉమెన్స్ క్లినిక్ అనమాట. సో ఉమెన్స్ క్లినిక్ దగ్గర అయితే మనకి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ దగ్గర రిజిస్ట్రేషన్ కౌంటర్ అయితే ఉందన్నమాట. సో మనం ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్గా మన అపాయింట్మెంట్ కార్డ్ ఇచ్చేసి మనం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ. సో దాన్ని బట్టి మనకి క్యూ నెంబర్ అనేది ఇస్తారనమాట. సో వన్స్ మనకి క్యూ నెంబర్ ఇచ్చాక మనకి వెయిట్ చెకప్ కానివ్వండి లేదా బీపీ చెకప్ అదంతా కూడా మన ఓన్గా చేసుకోవాలి. సో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మనకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా మనమే కంటిన్యూస్గా ప్రతి చెకప్స్కి మనమే అంతా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నేను బార్ కోడ్ అనేది ఉంటుంది. సో ఆ బార్ కోడ్ అక్కడ పెట్టగానే మనకి వెయిట్ అనేది స్కాన్ అయిపోతుంది అనమాట. మన వెయిట్ ఎంత అని చెప్పేసి ఒక రిసిప్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు మనము వెయిట్ చెకప్ అండ్ అలాగే మనం బీపీ చెకప్ అంతా కూడా మన ఓన్గా మనమే చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే బీపీ అనమాట. సో ఈ బీపీ మిషన్ కూడా చాలా బాగుంది. సో అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కవర్స్ మన హ్యాండ్కి వేసుకొని మనము మన బీపీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా ప్రైవేట్ చిన్న చిన్న క్లినిక్స్లో అయితే అక్కడ డాక్టర్సే చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఇది చాలా పెద్ద హాస్పిటల్ కాబట్టి ఎవరిది వాళ్ళే సెల్ఫ్ సిస్టమ్ అయితే పెట్టారనమాట మనకి ఇక్కడ. అండ్ ఇలా మనం ప్రతి చెకప్స్కి వచ్చినప్పుడల్లా సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ముందుగా మనకి వెయిట్ చెకప్ చేసుకొని బీపీ చెకప్ చేసుకొని ఆ తర్వాత యూరిన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ చెకప్ చేసుకున్న తర్వాతే మనకి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే బీపీ మిషన్ చూసారు కదా ఎంత బాగుందో. మనం జస్ట్ అక్కడ మన హ్యాండ్ని అయితే ఇలా పెట్టేసి అక్కడ మనం స్టార్ట్ అనే ఆప్షన్ ఇవ్వగానే కొద్దిసేపటికి మనకి తెలిసిపోతుంది అన్నమాట ఎంత ఉంది అని చెప్పి. Do not speak or move during the measurement. సో ఇలా వన్స్ బీపీ అంతా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్యూ నెంబర్ అని చెప్పాను కదా. సో మనకి వెయిటింగ్ టైం అనేది ఉంటుంది. సో అలాగే మనకి రూమ్ కౌంటర్ నెంబర్ ఏంటి అండ్ అలాగే మన
క్యూ నెంబర్ ఏంటి అనేది కూడా మనకి ఇస్తారనమాట. సో అక్కడ క్యూ నెంబర్ బట్టి మనల్ని ఇంకా డాక్టర్ కన్సల్టెంట్ రూమ్కి అయితే పిలుస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి చాలానే రూమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రూమ్లో మనకి ఒక్కొక్క డాక్టర్ అని అవైలబుల్గా ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా స్కాన్ రూమ్స్. ఇన్ కేస్ మనకి ప్రెగ్నెన్సీలో స్కానింగ్ ఏదైనా అవసరం వచ్చినా కూడా మనకి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి స్కాన్ చేసే రూమ్స్. సో మనకి ఇన్సైడ్ డిఫరెంట్ డాక్టర్స్ అయితే ఉంటారు. సో వన్స్ మనకి స్కానింగ్ తర్వాత మళ్ళీ మన ఓన్ డాక్టర్ దగ్గరికి అయితే రిఫర్ చేస్తారనమాట. మరి అక్కడ కేర్ ఎలా తీసుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని చెప్పి. సో అలాంటి టెన్షన్ అస్సలు అవసరం లేదనమాట. మనకి సింగపూర్లో మెడికల్ కానివ్వండి అండ్ అలాగే హాస్పిటల్లో కేరింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది. డిఫరెన్స్ అయితే అస్సలు చూపించారు ప్రైవేటా గవర్నమెంటా అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కేర్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి నా డెలివరీ బ్లాగ్లో మీరు చూడొచ్చు. అండ్ ఆ వీడియో వచ్చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లోపు అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే నా కంప్లీట్ 3 days జర్నీ హాస్పిటల్లో ఎలా జరిగింది అండ్ అలాగే అక్కడ కేర్ ఎలా తీసుకుంటారు అండ్ అలాగే మనకి టోటల్ కంప్లీట్ డెలివరీ కాస్ట్ ఎంత అవుతుందని చెప్పేసి ఆ వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఖర్చు వచ్చేసి మనకి నార్మల్ డెలివరీస్కి అయితే 6 to 8K వరకు అవుతుందన్నమాట. అండ్ అలాగే సి సెక్షన్కి అయితే మనకి 8K to 10K వరకు ఖర్చు అవుతుంది. సో ఇది కూడా డిపెండింగ్ అపాన్ ద వీసా స్టేటస్ అనమాట. సో నేను వెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి మన వీసా స్టేటస్ బట్టి వాళ్ళు అక్కడ ప్యాకేజ్ అనేది ఇస్తున్నారు. సో వీసా స్టేటస్ వచ్చేసి మనకి ఇక్కడ సింగపూర్లో డిపి ఉండొచ్చు, ఈపీ ఉండొచ్చు అండ్ అలాగే లాంగ్ టర్మ్ విజిట్ పాస్ ఎల్టీవీపీ ఉండొచ్చు, లేదా పిఆర్ అయి ఉండొచ్చు, లేదా సిటిజన్ అయి ఉండొచ్చు. సో ఇలా డిఫరెన్స్ మన వీసా స్టేటస్ బట్టి వాళ్ళు మనకి ఒక ప్యాకేజ్ అనేది ఇస్తారనమాట. సో సిటిజన్స్కి ఒకలాగా ప్యాకేజ్ ఉంటుంది, పిఆర్స్కి ఒకలాగా ప్యాకేజ్ ఉంటుంది అండ్ నార్మల్ ఈపీ డిపీస్కి ఒకలాగా ప్యాకేజ్ ఉంటుంది. ఏ వీసా స్టేటస్ మీద పేషెంట్ ఉందో ఆ స్టేటస్ మీద మనకి ప్యాకేజ్ అనేది ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి కొన్ని కంపెనీస్లో ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకైతే అస్సలు టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా ఇక్కడే మీరు డెలివరీ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని కంపెనీస్ మనకి గైనిక్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వరనమాట. సో మిగతా ఫీవర్కి కానివ్వండి మిగతా వాటికి అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ మనకి గైనిక్ రిలేటెడ్ అయితే డెలివరీ ప్రెగ్నెన్సీ కానీ మనకి ఇన్సూరెన్స్ అయితే ఉండదన్నమాట. సో అలాంటి వారికైతే ఈ హాస్పిటల్స్ బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది వాటి వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా నెక్స్ట్ డెలివరీ బ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగు. అంటిల్ దెన్ బాయ్.